వీక్షకులకు నమస్కారం. కొత్త సంవత్సరం అంటే ఉగాది వచ్చింది. 25 కూడా వచ్చింది కదా! ఈ మన ఇన్‌స్టాగ్రామ్‌లోను, యూట్యూబ్‌లోను, షేర్ చాట్‌లోను, ఫేస్‌బుక్‌లోను ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఒక కొత్త రకం వంటకం రుచి చూపించాలి, వీడియో చేస్తున్నాను అని చెప్పి తనే తన సెల్‌లో ఒక వంట చేసి వీడియో రికార్డ్ చేసిందనమాట. సరే, నాకు అది అన్నంలో వడ్డించింది. నేను ఫస్ట్ దాన్ని చూసి మజ్జిగ పులుసు దీనికైనా ఇంత కథ ఇచ్చావు అనుకున్నా, కటింగ్ అన్నాను. అసలు ముందు టేస్ట్ చేసి చూడు, తర్వాత తెలుస్తుందండి. నిజంగానే టేస్ట్ చేస్తే సూపర్ ఉంది. నిజంగా మజ్జిగ పులుసు ఏమో అనుకున్నాం కానీ, చూడడానికి మజ్జిగ పులుసు అనుకున్నాం కానీ అది అసలు మజ్జిగ పులుసుకి దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నమాట. మరి ఇది ఎలా చేసింది ఏంటి అనేది తెలుసుకోవాలని మీరు అందరూ అనుకుంటారు. చాలా టేస్టీగా రుచిగా ఉంది. దీన్ని నెక్స్ట్ వీడియోలో ఎలా చేసింది ఏంటి అనేది వివరంగా వీడియో చేస్తాను. అంతవరకు మీరు ఇది దేంతో చేసిందో ఊహించగలిగితే ఊహించండి. నెక్స్ట్ వీడియోలో ఎలాగో సస్పెన్స్ వీడియో ఇస్తాను. ఇంత లోపల మీకోసం ఒక చిన్న క్లూ అయితే ఇస్తాను. సీజనల్గా దొరికే ఒక ఐటము, అలాగే రెగ్యులర్గా 365 డేస్ దొరికే ఒక ఐటము. అంటే ఇందులో వాడిన ఆహార పదార్థాలు ఒకటి సీజనల్గా దొరుకుతుంది, ఇంకోటేమో 365 రోజులు మనకి దొరుకుతుందన్నమాట. ఆ రెండింటితో కలిపి చేసింది. దీంట్లో ఈ క్లూతో మీరు ఆలోచించగలిగితే ఆలోచించి మీరు ఏమన్నా కనిపెడితే మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు, నమస్కారం. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో దీని గురించి రివీల్ చేస్తాను. అప్పుడు వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు. వీక్షకులకు నమస్కారం. మజ్జిగ పులుసు కాదంట అనే టైటిల్తో ఒక వీడియో చేశాను. దాన్ని ఎలా చేశాను అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఇందులో మనకి 365 రోజులు దొరికే చక్కటి ఫలము కొబ్బరికాయ, సీజనల్గా దొరికే ఫలము మామిడికాయ, అలాగే జీడిపప్పు, వీటితో చేసాము. ఇది పచ్చి పులుసు, మజ్జిగ పులుసు అయితే కాదు. ముందుగా కొబ్బరికాయ ముక్కలు, కొబ్బరికాయని ముక్కలు చేసుకున్నాము. మామిడికాయని కూడా ముక్కలు చేసేసుకున్నాం, పీల్ చేసేసి దీంట్లో జీడిపప్పు వేసి, జీలకర్ర, ఉప్పు వేసి, పచ్చివి అన్నీ ఎక్కడ వేయించలేదు, నూనె ఏమీ లేదు, శుభ్రంగా ముక్కలన్నీ వేసేసి గ్రైండ్ చేసుకున్నాం మెత్తగా. కొద్దిగా నీళ్ళు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. ఒక గిన్నెలో ఉల్లిపాయలు కోసేసుకుని పెట్టుకున్నాం. ఈ మెత్తటి పేస్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఆ ఉల్లిపాయల్లో కలుపుకొని తగినంతగా నీరు పోసుకున్నాం. ఎక్కువ పలచగా కావాలనుకుంటే ఎక్కువ నీరు, కొద్దిగా చిక్కగా కావాలనుకుంటే తగినంత నీరు, ఎక్కువ తక్కువ కాకుండా మనకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి పోసుకున్నాము. ఉప్పు కారం అన్నీ సరి చూసుకున్నాము. ఇలాగే తినేయచ్చు. కాకపోతే మజ్జిగ మిరపకాయలు ఉన్నాయి, వాటిని వేయించుకున్నాం పోపులో, ఆవాలు జీలకర్రతో కరివేపాకుతో. అవి కూడా వేస్తే టేస్టీగా బాగుంటాయి కదా అని అందులో అవి కూడా కలిపాము. చాలా టేస్టీగా ఉంది. కొత్తిమీర వేసి అలంకరించుకుని తిన్నాము. కొబ్బరి అంటేనే చిరాకు పడే మా అమ్మాయి చక్కగా నచ్చిందని చెప్పి ఇంకా కావాలి అని మళ్ళీ చేయమని చెప్పి మళ్ళా అడిగింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు, నమస్కారం. మామూలు పచ్చి పులుసు చేసినప్పుడు చింతపండు రసం తీసుకుంటాం. ఇందులో పులుపు కోసం మామిడికాయ వేసుకున్నాం. చక్కగా బాగుంది.